హలో సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోకి అంతకుముందు వీడియోకి భలే వ్యూస్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను చందు పిల్లలు వెళ్ళిపోయాక యాజ్ యూజువల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను. నేను లాస్ట్ వ్లాగ్లో ఒక మాట చెప్పాను, ఈరోజు నేను ఏదైనా పని చేయకుండా ఉంటే అది నా కోసం రేపు ఎదురు చూస్తూనే ఉంటుందని. సో అలాంటి రోజే ఈ రోజు అనమాట. నిన్న కొంచెం సిక్ అనిపించి ఉతికిన బట్టలు ఫోల్డ్ చేయలేదు అండ్ దాని రిజల్ట్ ఇది. నేను పని చేసుకుంటూ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దానికంటే ముందు ఇంకొక విషయం, మీరు నా వీడియోస్లో గమనిస్తే నేను ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఎందుకు అలా ఎప్పుడు ఏదో ఒక విధంగా ఆక్యుపైడ్గా ఉంటానో ఈ వీడియో లాస్ట్లో నేను చెప్తాను. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్దాము. నేను చాలాసార్లు నా వీడియోస్లో వైఫ్ అండ్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను. లేదంటే మనకి ఏదైనా మీ టైం లాంటివి తీసుకుంటూ ఉండాలి, ఇలాంటివి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఉమెన్ ఈజ్ నో లెస్ దెన్ అ మ్యాన్. ఇంకా చెప్పాలి అంటే తనే ఇంకా కొంచెం స్ట్రాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే షీ గోస్ త్రూ సో మచ్. ఆఫ్టర్ డెలివరీస్ కొంతమందికి లైఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్ చావు వరకు వెళ్తాయి. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమెన్ హెల్త్, మెయిన్గా మెంటల్ హెల్త్ గురించి. 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఎప్పుడు బేబీని కలుసుకుంటామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి గుర్తు చేసుకోండి, నార్మల్ అయినా సరే సి సెక్షన్ అయినా సరే మనకున్న ఎగ్జైట్మెంట్లో అట్లీస్ట్ 50% అయినా డెలివరీ తర్వాత వ్యానిష్ అయిపోతుంది. ఎందుకంటే మనం సివియర్ పెయిన్లో ఉంటాము. సో సరే, కొన్ని రోజులు మన ఫ్యామిలీ హెల్ప్తో సర్వైవ్ అవుతాము. బట్ 3 or 5 months తర్వాత మన ఇంటికి మనం వచ్చేస్తాము. ఆ తర్వాత మన పిల్లల్ని మనమే చూసుకోవాలి. అసలు స్ట్రగుల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. మీకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి ఐడియా ఉందా? కొంతమందికి ఈ టాపిక్ తీస్తేనే భలే హేళన చేస్తారు. ఎందుకంటే మేం పిల్లల్ని కనలేదా, ఇవన్నీ ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. లుక్, నాట్ ఎవ్రీ బాడీ ఈజ్ సేమ్. కొంతమంది డెలివరీస్ తర్వాత చాలా బాగుంటారు, బట్ కొంతమందికి బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే మనకి నిద్ర ఉండదు. హెల్ప్ లేని వాళ్ళకి రెస్ట్ ఉండదు. కొంతమందికి బ్యాక్ టు బ్యాక్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. ఇంకా వాళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఒక పక్క టాడ్లర్, ఒక పక్క బేబీ. జస్ట్ ఇమాజిన్ దర్ లైఫ్ ఎలా ఉంటుందో. బాడీ ఏమో రికవరీ స్టేజ్లో ఉంటుంది, పిల్లలేమో విసిగిస్తూ ఉంటారు. చాలా స్ట్రెస్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. దీంతో కోపం వస్తుంది. అర్థం చేసుకునే మనుషులు ఉంటే ఇంట్లో గొడవలు ఉండవు, లేకపోతే గొడవలు స్టార్ట్ అవుతాయి. స్ట్రెస్, నిద్ర లేకపోవడం, టైర్డ్నెస్, పెయిన్, అర్థం చేసుకొని మనుషులు, ఇంకా మధ్యలో వచ్చేస్తారు కదా మేం కనలేదా అని అనే మనుషులు, పైనుంచి గొడవలు. ఇప్పుడు చెప్పండి, ఆ ఉమెన్ మెంటల్ హెల్త్ ఎలా దెబ్బతింటుందో. ఇదంతా ఒక సిచ్యువేషన్ అయితే ఇంకో సిచ్యువేషన్ ఉంటుంది. ఇంట్లో చాలా సపోర్టివ్గా ఉంటారు, వాళ్ళకంటూ ఒక హౌస్ హెల్ప్ ఉంటుంది. ఇలాంటి గొడవలు ఇంట్లో ఉండవు. బట్ అప్పుడు కూడా సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని అనిపిస్తూ ఉంటుంది. అది మనమే కొద్దిగా రియలైజ్ అయ్యి ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే మన సిమ్టమ్స్ని బట్టి అది స్ట్రెస్ అయినా, లేదంటే యాంగ్జైటీయా, లేదంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషనా అనేది తెలుస్తుంది. బేబీ పుట్టిన తర్వాత చాలా మందికి నిద్ర ఉండదు పిల్లల వల్ల. సో దానివల్ల చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. సో కొంతమందికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది వెంటనే వస్తుంది, కొంతమందికి కొన్ని మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి అది బేబీ కొంచెం గ్రో అయిన తర్వాత కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అస్సలు ఐడియా ఉండదు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఉంటే మన సినిమాల్లో చూపించినట్టుగా ఎప్పుడు ఏడుస్తూనే ఉండరు. తను చూడడానికి చాలా నార్మల్గా అనిపిస్తుంది, అందరితో చక్కగా మాట్లాడుతుంది, పొద్దున్నే లేచి కుక్ చేస్తుంది, పిల్లలకి కావాల్సినవన్నీ చేస్తుంది. బట్ తనలో తనకి, లేదంటే తన అలోన్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడులాగా లేను అనే ఒక రియలైజేషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నేను ఇంతకు ముందులాగా లేనేంటి, ఒకప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, ఇప్పుడు ఎందుకు ఇలా డల్గా ఉంటున్నాను, ఏదైనా ఆలోచించాలంటే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది.
అప్పుడప్పుడు అవి ఇవి మర్చిపోతూ ఉన్నాను. సో నా బాడీ ఎందుకు ఇలా ఉంది ఇప్పుడు, ఇంతకు ముందులాగా లేదు, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. లేదంటే ఒక్కోసారి పిల్లల మీద చాలా చిరాకు వస్తూ ఉంటుంది. ఏంటి ఈ లైఫ్, అసలు పిల్లల్ని ఎందుకు కన్నామా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా పిల్లల మీద ఇష్టం ఉంటుంది. బట్ కొంతమంది చాలా ఎక్కువగా అరిచేస్తూ ఉంటారు ఆ స్ట్రెస్ తీసుకోలేక. వీటన్నిటికీ కూడా రీజన్ ఉంటుంది. ఒకటి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, లేదంటే తనలో ఏదైనా చేంజెస్ రావడం, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానీ తనకి రావడం. ప్రతిసారి కూడా డెలివరీస్ తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషనే వస్తుంది అని గ్యారంటీ లేదు. అది స్ట్రెస్తో స్టాప్ అవ్వచ్చు, లేదంటే యాంగ్జైటీతో స్టాప్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి చాలామందికి తన బిహేవియర్ ఏంటో అర్థం కాక, అర్థం చేసుకోలేక గొడవలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫ్యామిలీలో. బట్ ఇప్పుడు మ్యాక్సిమం ఎడ్యుకేటెడే ఉంటున్నారు కాబట్టి ఇలాంటివి కొన్ని ఉంటాయి అని చెప్పి అర్థం చేసుకొని తనకి హెల్ప్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇలాంటివి రియలైజ్ అయ్యి ముందే ట్రీట్మెంట్ తీసుకున్నామనుకోండి, బేబీకి అండ్ మామీకి ఇద్దరికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అరిచిన ప్రతిసారి, లేదంటే స్ట్రెస్ అవుతున్న ప్రతిసారి మనం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్గానే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. తన బిహేవియర్ ఖచ్చితంగా చేంజ్ అయింది అనేది మనకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి ఒక్కసారి చెక్ చేసుకుంటే మన సిమ్టమ్స్ని బట్టి డాక్టరే చెప్పేస్తారు మనము దేని త్రూ వెళ్తున్నాము అని. గుర్తుపెట్టుకోండి, ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. తను మెంటల్గా, ఫిజికల్గా హెల్తీగా ఉంటేనే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పాను, ఇంట్లో నాన్నకి ఎప్పుడైనా ఫీవర్ వస్తే పిల్లలు పెద్దగా పట్టించుకోరు. బట్ అమ్మ మాత్రం ఒకవేళ సిక్ అయ్యి సైలెంట్గా ఉందనుకోండి ఇంట్లో, ఇంకా ఆ ఇంట్లో ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. ఇదంతా నేను చెప్పేది జస్ట్ అవేర్నెస్ కోసమే. సపోర్టివ్గా ఉండడం అంటే జస్ట్ వర్క్లోనే కాదు, తను చెప్పేది ఏదైనా ఉంటే వినటం కూడా చాలా ఇంపార్టెంట్. తనకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఉన్నాను, సో నువ్వు చెప్పేది అర్థం చేసుకుంటున్నాను అని ఒక్క సపోర్ట్ ఇచ్చారనుకోండి, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సగం ట్రీట్మెంట్ అక్కడే అయిపోతుంది అనమాట. ఇవన్నీ చెప్పడానికి ఒక డాక్టర్గానే ఉండాల్సిన అవసరం లేదు. ఇది అనుభవించే వాళ్ళు ఎవరైనా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నా విషయానికి వస్తే, నాకు సపోర్టివ్ హస్బెండ్ ఉన్నారు, సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లాంటివి నేనైతే అనుభవించలేదు. బట్ నాలో నాకు కొన్ని బిహేవియరల్ చేంజెస్ కనిపించాయి. నేను రియలైజ్ అయ్యాను సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని చెప్పి. జున్ను పుట్టినప్పుడు ఐ వాజ్ ఆల్ ఓకే. బట్ ఆర్య వెంటనే ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ ప్రెగ్నెన్సీస్ కదా నాకు కూడా. సో ఆర్య పుట్టిన తర్వాత కొంచెం స్ట్రెస్ వలనో ఏంటో తెలీదు, బట్ ఐ వాజ్ రియల్లీ ఇరిటేటెడ్. చాలా అరిచేదాన్ని, చాలా ఇరిటేషన్ వచ్చేది, చాలా కోపం వచ్చేది. బట్ మై హస్బెండ్ యూస్ టు బి వెరీ సపోర్టివ్. ఈ బిహేవియరే కాకుండా నేను ఇంకొకటి కూడా చేంజ్ చూశాను నాలో. ఒకప్పుడు నేను దేనికి భయపడేదాన్ని కాదు. పిల్లలు పుట్టిన తర్వాత ఈవెన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా నేను ఊరికే అలర్ట్ చేస్తూ ఉన్నా మా హస్బెండ్ని. అంటే జాగ్రత్తగా పోనివ్వు, మెల్లిగా పోనివ్వు, పిల్లలు ఉన్నారు. సో ప్రతి చిన్నదానికి భయపడుతున్నాను. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకి ఏమైనా అవుతుందేమో, లేదంటే ఏదో ఒక విధంగా ఐఎమ్ వెరీ మచ్ బాదర్డ్ అబౌట్ మై కిడ్స్ అనమాట. ఎవరిని నమ్మను, ఆఖరికి మా మమ్మీని కూడా. పాపం యూనో మంచిగా సపోర్టివ్గా ఉంటుంది, అన్నీ చేస్తుంది. బట్ నువ్వు హ్యాండ్ వాష్ చేసుకున్నావా, లేదంటే ఇంకేదైనా సరిగా తినిపిస్తున్నావా, ఇలా డౌట్ పడడం. నా మీద నాకు మాత్రమే నమ్మకం ఉంటుంది, పిల్లల విషయంలో ఇంకెవ్వరి మీద నాకు నమ్మకం ఉండదు. ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇంకొక పెద్ద షాకింగ్ న్యూస్, మా డాడీ డెత్. మా డాడీ చనిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను. అది ఎంత ఏడ్చానంటే నా లైఫ్ టైంలో నేను అంత ఏడవలేదు. అండ్ ఆ తర్వాత నాకు సడన్గా ప్యానిక్ అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. క్లోజ్డ్ స్పేసెస్ అంటే భయం స్టార్ట్ అయ్యింది, క్రౌడెడ్ ప్లేసెస్ అంటే భయం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా నాకేమన్నా అవుతుందేమో, నాకేమన్నా అవుతే పిల్లలకి ఏమన్నా అవుతుందేమో. సో ఎటు పోయి పిల్లలు ఏమైనా అవుతారు, పిల్లలు ఎలా ఉంటారు, ఇది నాకు ఎక్కువ అయిపోయిందనమాట. నాకేదో అవుతుంది అని చెప్పి రియలైజ్ అయ్యి కూడా నేను నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను.
అండ్ దాని రిజల్ట్ నేను రాను రాను డల్ అయిపోవడము, హెడేక్స్ రావడము, ప్రతిదానికి అరవడము, కోపం ఎక్కువైపోవడము, ఏదైనా చేయడంలో ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, కన్ఫ్యూజన్ ఎక్కువైపోవడము, మతిమరుపు రావడము, ఇలా మెల్లిమెల్లిగా ఏదో ఒకటి స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఒక్కోసారి అయితే నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు, నేను ఎందుకు అరుస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. అసలు నేనెందుకు ఇలా చేస్తున్నానో మా హస్బెండ్కి అయితే అర్థం కావట్లేదు. బట్ దెన్ నేను ఆయనతో మాట్లాడానన్నమాట. యాజ్ హీ ఈజ్ సో సపోర్టివ్, తను తొందరగా రెస్పాండ్ అయ్యి నాకు చూపించారు. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా సిమ్టమ్స్ని బట్టి నేను చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నాను అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ యాంగ్జైటీ అని చెప్పారనమాట. అది నాకే నమ్మాలనిపించలేదు. యాంగ్జైటీయా, నేను బాగానే ఉన్నాను కదా, నాకేమైంది అని అనిపించింది నాకు. బట్ ఐఎమ్ డీలింగ్ విత్ యాంగ్జైటీ. అది కూడా ఆ టైంలో చాలా సివియర్గా ఉండిందనమాట. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది నాకు లేదు, బట్ ఐ వాజ్ జస్ట్ డీలింగ్ విత్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. దానికి మాత్రం నేను చాలా షార్ట్ టర్మ్లో మెడిసిన్స్ తీసుకున్నాను అండ్ ఐ కుడ్ సీ ద డిఫరెన్స్ అనమాట. ఖచ్చితంగా వితిన్ 15 డేస్లో నాకు చేంజ్ కనిపించింది నాలో నేను. ఐ వాజ్ ఆల్ యాక్టివ్ అని చెప్పాను, 100% అని చెప్పాను, బట్ ఐ వాజ్ ఫీలింగ్ ఓకే అనమాట. ఇంత సపోర్ట్ ఉండి కూడా నేనే ఇంత స్ట్రగుల్ అయ్యానంటే అసలు ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అది స్ట్రెస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, పోస్ట్ పార్టమ్ డిప్రెషనే అవనివ్వండి, ఏదైనా కూడా సొల్యూషన్ అనేది అండర్స్టాండింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, లేదంటే కంపేర్ చేసుకోవడము, లేదంటే వేరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా నీకేమైంది, ఇలాంటి వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎవ్రీ ఉమెన్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ ఉమెన్ నీడ్స్ అ కేర్. ఇంకొక విషయం కూడా, ఈ ప్రాబ్లంతో డీల్ చేస్తున్న వాళ్ళు వీక్ అనుకోకండి. వాళ్ళు అస్సలు వీక్ కాదు. ఈ స్టేజ్లో మాత్రం కొద్దిగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో వాళ్ళని వీక్ అనడం కానీ, లేదంటే వాళ్ళకి ఇంకేదో అయిపోయింది అని మాత్రం అనుకోకండి. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఈ ఫేజ్ వెళ్ళిపోతుంది అండ్ వీ ఆల్ విల్ బికమ్ ఓకే అని. ఒకవేళ మీరు చూస్తుంది మగవాళ్ళు అయితే ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ అండ్ బీ సపోర్టివ్ టు యువర్ ఉమెన్. అండ్ ఒకవేళ ఆడవాళ్ళు అయితే యూఆర్ నాట్ అలోన్. ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉంటుంది, బట్ ఓన్లీ వెన్ యూ ఓపెన్ అప్. మీరు చెప్తే కానీ కొంతమందికి అర్థం కాదు. సో మీకు ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. మీకు సపోర్ట్ కావాలి అని చెప్పి ఓపెన్గా అడగాలి. అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బికాస్ మీ కిడ్స్, మీ హస్బెండ్, మీ ఫ్యామిలీ మొత్తం మీ మీదే డిపెండ్ అయి ఉంటారు. బికాస్ యు ఆర్ అ స్ట్రాంగ్ ఉమెన్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాను, ఆక్యుపైడ్గా ఉంటాను అని చెప్పి. దిస్ ఈజ్ అ రీజన్ అనమాట. సో డాక్టర్ని విజిట్ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, నువ్వు ఒక్కదానివి ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచించేస్తున్నావు, నీ హెడేక్స్ వస్తూ ఉన్నాయి. సో నీకు ఇష్టమైన వర్క్ ఏదో ఒకటి చేస్తూ ఉండు, ఖాళీగా మాత్రం ఉండొద్దు, నీ డేని ప్రాపర్గా షెడ్యూల్ చేసుకో అని చెప్పారనమాట. దాంతోపాటు కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చారు. యాజ్ ఐ టోల్డ్, షార్ట్ టర్మ్ వరకే ఇచ్చారనమాట. అండ్ మెయిన్లీ ఆయన చెప్పింది ఏంటి అంటే, మెడిసిన్స్తో పని అవ్వదు, బట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, మెడిటేషన్ చేస్తూ ఉండాలి, అండ్ యూ హ్యావ్ టు లూజ్ యువర్ వెయిట్ అని చెప్పారు. నేను రైట్ టైంలో చూపించుకోవడం వల్ల నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ట్రీట్ చేయకపోతే అది సూసైడ్ వరకు వెళ్తుంది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. చాలామందికి అర్థం చేసుకునే ఇది ఉండదు కాబట్టి వాళ్ళని అలాగే వదిలేస్తారు. అండ్ అది చాలా డీప్గా వెళ్ళిపోయి వాళ్ళని హామ్ చేసుకోవడమో, లేదంటే పిల్లల మీద అరుచుకుంటూ వాళ్ళని హామ్ చేయడమో చేస్తూ ఉంటారు. సో మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పటి నుంచో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి నా వ్లాగ్లో అని అనిపించింది నాకు. నా వీడియోలో ప్రతిదీ కూడా ఎవరికో ఒకరికి యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను. అండ్ ఫైనలీ ఎలా అయినా సరే ఈ మెసేజ్ని నేను పాస్ చేయాలి అని అనుకున్నాను, బికాజ్ మెనీ ఆర్ డీలింగ్ విత్ దిస్. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే, మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్గా ఉంది, ఎవరికైనా షేర్ చేయాలి అని అనిపిస్తే
తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి. ఇది ఎవరికో ఒక్కరికి యూస్ఫుల్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. ఎనీవేస్ ఈరోజు టాపిక్ ఇంతే అనమాట. ఈరోజు నేను చాలా వర్క్సే చేశాను. ఒక పైల్ ఆఫ్ క్లోత్స్ ఫోల్డ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ప్లాంట్ కేర్ చేయాలి అనుకున్నాను, అది కూడా కంప్లీట్ చేసేసాను. కొంచెము మట్టి యాడ్ చేశాను అనమాట పాట్స్లో, కొంచెం తక్కువ అయిపోతే. అండ్ ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఒక బుక్ షెల్ఫ్ కూడా ఆర్గనైజ్ చేసేసాను. సో మరీ అంత డర్టీ స్టేజ్లో లేదు, బట్ స్టిల్ కొంచెం ఆర్గనైజేషన్ అవసరం అనిపించింది. సో ఇది కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. చూడండి, ఈ బుక్ షెల్ఫ్లో అసలు ప్లేసే లేదనమాట, బట్ కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడం వల్ల నాకు కొంచెం స్పేస్ కూడా వచ్చిందనమాట. సో ఇదనమాట ఆర్గనైజేషన్ పవర్. ఎనీహౌ ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. మీకు యూస్ఫుల్ అనిపించిందా? అయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్.